అన్నగా మహిళల బాధ్యతను భుజాన ఎత్తుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ బడ్జెట్లో వారి కోసం కేటాయింపులు భారీగా పెంచేశారు. డ్వాక్రా మహిళల కోసం పసుపు కుంకుమ కింద ఏకంగా 135% అధికంగా నిధులు వెచ్చిస్తున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం గతం కంటే ఈసారి 10% నిధులు పెంచారు. పురుషులతో సమానంగా మహిళలు పోటీపడే సమాజం ఏర్పాటే లక్ష్యమన్న ప్రభుత్వం ఆ దిశగా బడ్జెట్ కేటాయింపుల్లోనూ ప్రాధాన్యత ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందులున్నా వెనక్కు తగ్గకుండా దాదాపు 94 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుస్తోంది. మొత్తంగా 9,381 కోట్ల రూపాయలను వారికి ఇవ్వనుంది. కేవలం పసుపు కుంకుమ పథకం కోసం ఈ బడ్జెట్లో కేటాయింపులను 135% పెంచారు. గతంలో 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఈసారి కేటాయింపులకు ఏకంగా 4,000 కోట్లకు కేటాయింపులు పెంచారు. మరియు మెహ్మా ఆడపడుచులందరి బాధ్యత భుజాన ఎత్తుకున్న అన్నగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు నడుం కట్టారు. గతంలో ఇచ్చిన దానికి అదనంగా మరో 10,000 రూపాయలు ఇవ్వాలని 2019 ఫిబ్రవరిలో 2,500 రూపాయలు, మార్చిలో 3,500 రూపాయలు మరియు ఏప్రిల్లో 4,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 93,81,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 9,381 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుంది. స్త్రీనిధి పథకం కింద రుణాల మొత్తాన్ని 5 రెట్లు పెంచారు. లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు చేశారు. ఈసారి వడ్డీ లేని రుణాల కోసం బడ్జెట్ కేటాయింపులు 10% పెంచారు. స్త్రీనిధి ద్వారా లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తూ 16,74,000 మందికి 4,313 కోట్ల రూపాయల వ్యయంతో 2014-15 నాటికంటే 5 రెట్ల రుణాలను అందించడం జరిగింది. వడ్డీ లేని రుణాల నిమిత్తం 2,514 కోట్ల రూపాయలు 8,50,000 స్వయం సహాయక సంఘాలకు చెల్లించడం జరిగింది. బడికొస్తా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, అన్న అమృతహస్తం, దీపం, రక్ష తదితర పథకాల ద్వారా మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని యనమల బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.